శుభకార్యానికి వెళ్తుండగా విషాదం అసలు మరి ఎంత దారుణం అంటే పాపం అనిపించింది నాకైతే అది చదివినప్పుడు. అసలు ఏమైందంటే వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకి ముగ్గురు అమ్మాయిలంట. సో ఒక మ్యారేజ్ ఉందంట. మ్యారేజ్కి అటెండ్ అవ్వాలని చెప్పేసి సాయంత్రం టైంలో బయలుదేరారంట వాళ్ళు. కాకపోతే బైక్ పైన వెళ్తున్నారు. కాకపోతే అందరు పట్టారని చెప్పేసి వాళ్ళ వైఫ్ని, చిన్న కూతుర్ని, లాస్ట్ అమ్మాయిని, మూడో అమ్మాయిని బస్ ఎక్కించినట్టు హస్బెండ్. బస్ ఎక్కించి ఇంకా కొంచెం సగం లగేజ్, సెకండ్ కూతుర్ని, ఫస్ట్ కూతుర్ని, ఇతను, వీళ్ళు ముగ్గురు బైక్ పైన వెళ్దామని చెప్పేసి బయలుదేరి వెళ్తున్నారనమాట. సో నైట్ 8 o'clockకి ఆ టైంలో వెళ్తున్నప్పుడు వీళ్ళ బైక్ వెనకాల ఏదో గుర్తు తెలియని కార్ అయితే వచ్చేసి గుద్దేసిందంట. కార్ వచ్చి గుద్దేసినప్పుడు ఈ పెద్ద కూతురు వీళ్ళ నాన్న ఇక్కడ సైడ్ అనేది పడిపోయి బాగా తీవ్రంగా గాయాలైనాయంట. కాకపోతే ఈ అమ్మాయి, సెకండ్ అమ్మాయికి 10 years ఉన్నాయి. ఆ అమ్మాయి కరెక్ట్గా వెళ్ళి రోడ్ మధ్యలో పడిందంట. రోడ్ మధ్యలో ఎగిరి పడ్డ టైంకి వెనుక నుంచి ఇంకొక కారు డైరెక్ట్ అమ్మాయి నెత్తిపై నుంచి వెళ్ళిపోయిందంట. స్పాట్లో చనిపోయిందంట పాపం అమ్మాయి. వాళ్ళ అక్క, వాళ్ళ నాన్న పడ్డట్టు ఈ సైడ్కి పడ్డ కొన్ని గాయాలయ్యి బయటపడేదేమో. వాళ్ళ నాన్నకి, వాళ్ళ అక్క కూడా బాగానే తగిలినాయి, ట్రీట్మెంట్ అయితే జరుగుతున్నాయి, బాగానే తీవ్రంగానే జరిగినాయి అయితే అంటున్నారు. ఈ అమ్మాయి మట్టుకు మరీ రోడ్ మధ్యలో పడిపోయిందంట. వెనకాల ఇంకొక కారు స్పాట్లో వచ్చి నెత్తి మీద నుంచే వెళ్ళిపోయిందంట. పాపం వాళ్ళ అమ్మ ఏమో వాళ్ళ చెల్లిని, చిన్న పాపని తీసుకొని బస్సులో పంపించారు. వీళ్ళేమో బైక్ పైన వెళ్దామని చెప్పేసి శుభకార్యానికి వెళ్దామంటే ఎంత దారుణం జరిగింది చూడండి.